నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. మొట్టమొదటి అప్డేట్ ఇచ్చారండి. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్దారులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేందుకు ఆగస్టు 7వ తేదీ మహాధర్నాకు పిలిపించినట్లు తెలంగాణ ప్రభుత్వం పింఛన్దారుల ఐక్యత బుధవారం ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇప్పటికే పెండింగ్ బకాయిలు అలాగే ఉన్నాయి. వాయిదాల రూపంలో మంజూరు చేయాల్సి అయితే ఉంది. బకాయిలు చెల్లిస్తానని హామీ ఇచ్చిన అవన్నీ కూడా అటకెక్కించిందని ప్రభుత్వం. ఇక ఇందులో భాగంగానే ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 6 నెలల్లో ఆరోగ్య కార్డులు, నగదు రహిత, అదేవిధంగా వైద్యం, ఫిట్మెంట్తో PRC, 15 రోజుల్లో కరువు భత్యం, వాయిదాలు మంజూరు, బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన అన్ని అటకెక్కించిందని చెప్పేసి. ఇందులో భాగంగానే వెంటనే కూడా తెలంగాణ ప్రభుత్వం పింఛన్దారుల ఐక్యత చైర్మన్ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట. మరో ఆర్టికల్ ఇచ్చారండి. ఉద్యోగులకు సంబంధించి పే స్కేల్ సంబంధించి ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేసిన బోధనా అధ్యాపకుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ టీచింగ్ అదేవిధంగా గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరిందనమాట. PMCM తక్షణమే అమలు చేయాలని 8వ PRC వస్తున్న నేపథ్యంలో UGC వేతన విధానం నుంచి ఎయిమ్స్ పే స్కేల్కు మార్చాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. మేరకు బుధవారం అసోసియేషన్ ప్రతిపాదించిన DME డాక్టర్ వానికి వినతి పత్రం అయితే అందజేయడం అయితే జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇందులో వచ్చేసి ఉద్యోగులకు సంబంధించి టీచరా డేటా ఎంట్రీ అనే విధంగా అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా ఆన్లైన్లో ఎక్కించాలంటూ. ట్రెజరీ ఆఫీసులో పేపర్లెస్ విధానం అనమాట. ఇకపైన ఆన్లైన్లో బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు దాఖలు, ప్రాసెసింగ్ ప్రక్రియ పూర్తిగా డిజిటలైజేషన్, పేపర్ విధానంలో నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఆదేశాలు డైరెక్టర్ ఆఫ్ ద ట్రెజరీ అండ్ అకౌంట్స్, డైరెక్టర్ ఆఫ్ ద K. పార్వతీదేవి జారీ చేయడం జరిగిందనమాట. సచివాలయంలో పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయిన ఈ విధానాన్ని ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలు, ట్రెజరీ కార్యాలయాలకు విస్తరించినట్లు స్పష్టం చేశారు. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో ట్రెజరీ ఆఫీసులు, పే అండ్ అకౌంట్స్ ఆఫీసులు, అదేవిధంగా ట్విన్ సిటీస్ అండ్ అకౌంట్స్ కార్యాలయంలో ఫిజికల్ కాపీల రూపంలో ఇచ్చే బిల్లును ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించవద్దని స్పష్టం చేశారు. డ్రాయింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ అధికారులు కావచ్చు, DDO కావచ్చు, తమ బిల్లును ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దాఖలు చేయాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇందులో భాగంగా బిల్లుకు సంబంధించి జతపరచాల్సిన పత్రాలు స్కాన్ చేసి IT చట్టం 2000 ప్రకారం చెల్లుబాటు అయ్యే డిజిటల్ సంతకాల మాత్రమే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్లందరూ DTOలు తమ పరిధిలో DDOలు తగిన దిశానిర్దేశం చేసి కొత్త విధానం అమలు చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. అక్రమాలకు చెక్. ఇకపైన ఒకటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనమాట. ఒకే గిడి కింద సివిల్ సప్లై, కమర్షియల్ ట్యాక్స్, అదేవిధంగా మైనింగ్ శాఖలు, విజిలెన్స్ విభాగాలు ప్రత్యేకంగా సిబ్బంది కేటాయింపు త్వరలోనే సర్కారు ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. 3 శాఖల పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ఒకే డిపార్ట్మెంట్లకు తీసుకొచ్చినా చెప్తున్నారు. గుడ్ను చెప్పడం జరిగిందనమాట. సింగరేణిలో 2016-17 JMET ద్వారా ఉద్యోగంలో చేరిన దాదాపుగా 800 మంది ఉద్యోగులకు 2023 వరకు ఓవర్మెన్గా ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉండగా 200 మందికి ప్రమోషన్ కల్పించి 600 మందిని పక్కన పెట్టడం అన్యాయమని TRS చీఫ్ కవిత అయితే అనడం జరిగిందనమాట. వెంటనే ఉద్యోగులకు సంబంధించి పదోన్నతులు కల్పించడం జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ కొత్తగూడెంలో చేపట్టిన 72 గంటల నిరాహార దీక్ష తెలంగాణ రక్షణ సేన HMS సంఘాలు సంపూర్ణ మద్దతు అయితే ప్రకటించడం జరిగింది. సింగరేణిలో 600 మందికి వెంటనే పదోన్నతులు కల్పించాలని చెప్పేసి. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో జనన మరణాల నమోదు ప్రక్రియ నిర్వహించే పౌర నమోదు వ్యవస్థ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని కేంద్ర జనాభా లెక్కల విభాగం అయితే వెల్లడించడం జరిగిందనమాట. మరో అప్డేట్ ఇచ్చారండి. సింగరేణి సంస్థ చరిత్ర సృష్టించింది. ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి బొగ్గు తెలంగాణకు చేరుకుంది. నైనీ బ్లాక్ నుంచి వెలికి తీసిన బొగ్గుతో కూడిన తొలి రైలు మంచిర్యాల జిల్లాలో జైపూర్ వద్ద ఉన్న సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కి అయితే చేయడం జరిగిందనమాట. గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం